ప్రెగ్నెన్సీ రాబోయే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఏంటి? అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అని మనము ఎలా తెలుసుకోగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ప్రెగ్నెన్సీ రావడానికి మనకి మోస్ట్ కామన్‌గా చూసే సింప్టమ్ ఏంటంటే మిస్డ్ పీరియడ్. అంటే రెగ్యులర్‌గా పీరియడ్ వచ్చే వాళ్ళకి రావాల్సిన టైంకి పీరియడ్ రాలేదు, దాటింది డేటు అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది. సో మిగతా చాలా సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. బట్ ఇవన్నీ చాలా సబ్జెక్టివ్ సింప్టమ్స్ అండి. అంటే స్పెసిఫిక్‌గా ప్రెగ్నెన్సీ వల్లే సింప్టమ్స్ అని అనుకోవడానికి లేదు. సో ఇవేంటి అంటే ఒకటి నాజియా అండ్ వామిటింగ్. సో నాజియా, వామిటింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ మిస్డ్ పీరియడ్ నుంచే మనకి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బాడీలో హెచ్సిజీ అనే హార్మోన్ పెరుగుతూ వస్తుంది ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్. అండ్ ఈ హార్మోన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ నాజియా అండ్ వామిటింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. 3rd మంత్ తర్వాత నుంచి ఈ హెచ్సిజీ లెవెల్స్ అనేది ఇంకా రైజ్ అవ్వకుండా స్టాగ్నేట్ అవుతుంది, కాబట్టి అప్పుడు కొంచెం నాజియా, వామిటింగ్ అనేది తగ్గుతుంది. సో నాజియా అండ్ వామిటింగ్ కామన్ గా చూస్తాం. రెండోది బ్రెస్ట్ అనేది టెండర్నెస్ ఉండడం కానీ, స్వెల్లింగ్ ఉండడం కానీ, అండ్ కొంచెం డార్క్ కలర్ అనేది కొంచెం మారడం కానీ ఇట్లా చూస్తూ ఉంటాం. సో నిపిల్స్ దగ్గర కలర్ మారటం ఇట్లా చూస్తూ ఉంటాం. సో ఇది హార్మోన్స్ అనేవి ఎలివేట్ అయ్యే కొద్దీ కొంచెం వాటర్ రిటెన్షన్ ఉంటుంది, కాబట్టి బ్రెస్ట్ హెవీనెస్ అనేది మనం గమనించవచ్చు. మూడో దానికి వస్తే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఒక కామన్ సిమ్టమ్. సో యూట్రస్ సైజ్ అనేది కొంచెం పెరిగే కొద్దీ బ్లాడర్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. సో మూత్రసంచి గర్భసంచికి ముందలే ఉంటది, కాబట్టి గర్భసంచి సైజ్ పెరిగే కొద్దీ దాని మీద కొంచెం ప్రెషర్ పడినప్పుడల్లా యూరిన్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. నాలుగోది వచ్చి కొంచెం మూడ్ స్వింగ్స్ అనేది కామన్ గా చూస్తామండి. సో ఈజీగా ఇరిటేట్ అవ్వడము, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి అయితే ఎక్కువ కామన్ గా ఏడుపు వస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. సో ఇలాంటి మూడ్ స్వింగ్స్ అనేది కామన్ గా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని క్రేవింగ్స్ అనేవి బయటపడచ్చు. కొంతమందికి కొన్ని తినాలి, కొన్ని పడవు, కొన్ని స్మెల్స్ కూడా పడకపోవడం, ఇలాంటివి కామన్ గా చూస్తూ ఉంటాం. నాలుగోది కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, అంటే మనకి హెవీనెస్ గా ఉండడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం లాంటివి చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది కొంచెం లైట్ గా స్పాటింగ్ లాగా, బ్లీడింగ్ లాగా కూడా కనిపించవచ్చు. సో బ్లీడింగ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ లేదు అని, లేకపోతే కంగారు పడి అదేమైనా అబార్షన్ అవుతుంది అని అనుకోవడానికి లేదండి. ఒక్కొక్కసారి బేబీ ఇంప్లాంట్ అయ్యే టైంలో కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. రెగ్యులర్ గా పీరియడ్ మామూలుగా రావాల్సిన టైంలో కొద్దిగా బ్లీడింగ్ అలా కనిపించవచ్చు, అయినా ప్రెగ్నెన్సీ అనేది నిలబడచ్చు. సో కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం గమనించుకొని ప్రెగ్నెన్సీ ఉందేమో అని అనుకోవచ్చు. బట్ ఏ సిమ్టమ్ కూడా స్పెసిఫిక్ కాదు. అల్టిమేట్ గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాల్సిందే. అండ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లోనే మనకు మాక్సిమం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 1 వీక్ తర్వాత మనము స్కాన్ అనేది చూసుకుంటే బేబీ హెల్దీగా ఉందా, గర్భసంచిలోనే పెరుగుతుందా నీట్గా అనేది మనకి క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.